మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో సక్సెస్ సాధిస్తున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని మీరు చూస్తున్నారు. చరిత్రలు సృష్టించిన లేదా ఘనత సాధించినటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మీరు చూస్తున్నారు. జీరో నుంచి మొదలుపెట్టి లేదా సామాన్య స్థితి నుంచి మొదలుపెట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన వాళ్ళను మీరు చూస్తున్నారు. అన్నీ చూస్తున్నారు. మరి వీళ్ళంతా ఇన్ని సాధిస్తుంటే నేనెందుకు సాధించలేను అని ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? నిజానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఈ క్షణమే మీలో మార్పు మొదలు కావాలి. చూడండి, ఒక్కసారి మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులని చూడండి. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో తేలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జీరో స్థాయి నుంచి మొదలుపెట్టి హీరోగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటూ లేకుండా కాలయాపన చేసి జీవితాన్ని ఎంతో కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ రియలైజ్ అయిపోయి ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ సాధించిన వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారు నేను చెయ్యాలి, నేను మారాలి అని. కానీ మారాలి అనుకుంటూనే ఏ మార్పు లేకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్లో నుంచే సక్సెస్ అయిన వాళ్ళని ఉన్నారు. మీ రిలేటివ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ ఊర్లో, మీ స్ట్రీట్లో మీకు తెలిసిన వాళ్ళు, మీకు తెలియని వాళ్ళు రోజు వార్తల్లో చూస్తుంటారు. ఎంతోమంది సక్సెస్ పీపుల్ మనం చూస్తున్నాం. వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతుంటే మరి మీరెందుకు కావట్లేరు? మీరెందుకు మారట్లేరు? మీరెందుకు ఆలోచించట్లేరు? ఏం మనం చేయలేమా? మనం సాధించలేమా? మనకి సక్సెస్ రాదా? మనలో ఉన్నటువంటి మార్పు అంటే లోపం ఏంటి? నేనేం మార్చుకోవాలి? ఏ మార్గంలో నేను ప్రయాణించాలి? ఇలా సెల్ఫ్గా ఎప్పుడైనా సరే మీకు మీరుగా క్వశ్చన్ చేసుకుంటే కనుక ఇమ్మీడియట్గా రియలైజేషన్ స్టార్ట్ అయ్యి ఉంటే కనుక సక్సెస్ అనేది మీతో పాటుగా నడుస్తూ ఉంటుంది. కానీ చాలా వరకు మీరంతా చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే అందరికీ అన్నీ ఉంటుంది, సాధించాలి అని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటాయి, అనేక రకాల కళలు ఉంటాయి. కానీ కళలు కళ్ళలుగానే మిగిలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో చలనం లేకపోవడం. ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో అద్భుతాలు సృష్టించారు. మీరు చేయలేరా? కాళ్ళు లేనటువంటి వాళ్ళు, ప్రమాదంలో కాలు కోల్పోయిన వాళ్ళు ఆత్మవిశ్వాసంతో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మరి అన్నీ ఉన్నా మీరు చేయలేరా? పేదరికం నుంచి మొదలుపెట్టి మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి. బిల్ గేట్స్ కావచ్చు, ఆర్నాల్డ్ కావచ్చు, డిస్నీ కావచ్చు, ఎవరైనా సరే గొప్ప మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు కావచ్చు, గొప్ప వాళ్ళుగా చరిత్ర సృష్టించినటువంటి ఎవరైనా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ జీవిత చరిత్రలు ఎక్కడి నుంచి మొదలైనాయి? వాళ్ళు ఏమన్నా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు అనుకుంటున్నారా? కడు పేదరికంలో పుట్టి వాళ్ళు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగినటువంటి వాళ్ళే. వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి, చాలా సింపుల్ లైఫ్ తోటి స్టార్ట్ అయింది. మరి వాళ్ళు అన్నీ సాధించారు. మనలాంటి వాళ్ళే సామాన్య జీవితంలో సామాన్య కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళే ఇన్ని అద్భుతాలు సాధించారు. మరి మనం ఎందుకు సాధించలేకపోతున్నాము? వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి? ఇలా ఎప్పుడన్నా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అన్ని చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అనే క్వశ్చన్ మీకు మీరు వేసుకుని ఉంటే కనుక మీలో కూడా చేంజ్ అనేది ఈ క్షణమే మొదలవుతుంది. సో వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటి? మనకు మనం హార్డ్ వర్క్ చేస్తున్నామా? మనకంటూ గోల్స్ ఉన్నాయా? మనం పెట్టుకున్నటువంటి గోల్స్ రీచ్ అవుతున్నామా లేదా? మన గోల్స్ రీచ్ అవ్వడానికి మనం ఎంతవరకు కష్టపడుతున్నాము? మన టైంని మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాము? గొప్ప వాళ్ళకి, సక్సెస్ సాధించిన వాళ్ళకి కూడా అదే టైం ఉంటుంది, అదే సంవత్సర కాలము, అవే 12 నెలలు, అవే 24 గంటలు. కానీ వాళ్ళు ఎలా సక్సెస్ సాధిస్తున్నారు? మనం ఎందుకు టైం సరిపోవట్లేదు అంటున్నాం. ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా సరే చెయ్యాలని గట్టిగా ఉంటే మన మార్గాన్ని అన్వేషిస్తాం. మనం గట్టిగా లేనప్పుడు మనం చెయ్యాలి, సాధించాలి, లేదా మనం మారాలి అనే తపన మనలో లేనప్పుడు ఏం చేస్తాము? మనకు దృఢంగా లేనప్పుడు ఏం చేస్తాము? ఎక్స్క్యూజెస్ని అన్వేషిస్తాం. అంటే సాకులని వెతుక్కుంటుంటాం.
సో మీరు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, మీకు ఎంతో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వింటుంటారు, మోటివేషనల్ స్పీచెస్ వింటుంటారు, మారాలి అనుకుంటారు. కానీ వెంటనే ఆ మారాలి అనుకున్న విషయాన్ని మర్చిపోతుంటారు. గొప్పవాళ్ళుగా ఎందుకు ఎదుగుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి మనకున్నటువంటి తేడా ఏది? మీ కళ్ళ ముందే ఇంతమంది ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు, సివిల్స్ ర్యాంక్స్ సాధిస్తున్నారు, అతి చిన్న వయసులో సివిల్స్ ర్యాంక్స్ సాధిస్తున్నారు, తెలుగు మీడియం నుంచి వెళ్ళే సివిల్స్ ర్యాంక్స్ సాధిస్తున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఎదుగుతున్నారు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతున్నారు, ప్రతి కెరీర్ పరంగా చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ రంగాల్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మనం ఎందుకు అక్కడే ఆగిపోతున్నాం? ఎందుకు అంటే మనం ఆలోచించట్లేం, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనం ప్రయత్నించట్లేం. మరి వాళ్ళన్నీ చేస్తున్నప్పుడు మీరెందుకు చేయలేరు? మనం ఎందుకు చేయలేం? ఒక్కసారి ఆలోచించండి. వై నాట్ మీ? వై నాట్ యూ? మీరెందుకు చేయలేరు? ఎవరికి వాళ్ళు నేనెందుకు చేయలేనని కనుక ఒక్కసారి ఆలోచిస్తే, నాకు శక్తి లేదా? నాలోనూ శక్తి ఉంది కదా, నేను చేయగలను కదా, నేను సాధించగలను కదా, నేను నా జీవితాన్ని మార్చుకోగలను కదా, నేను సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండగలను కదా, నాకంటూ ఒక చరిత్రలో ఒక పేజీని సృష్టించుకోగలను కదా, నేనంటూ నా జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోగలను కదా, నా లైఫ్కి సెల్ఫ్ డిజైనర్ని నేనే. ఇలా మీ పట్ల మీకు దృఢమైనటువంటి సంకల్పం ఉంటే మీరు కూడా సక్సెస్ సాధించిన వాళ్ళ యొక్క లిస్టులో, వాళ్ళ జాబితాలో మీరు ఉంటారు. కానీ వస్తున్నటువంటి బాధ ఎక్కడ అంటే, జరుగుతున్నటువంటి తప్పిదం ఎక్కడ అంటే, నేనెందుకు చేయలేను అన్నది పక్కన పెట్టి, నేనెందుకు చేయట్లేనో తెలుసా అని చెప్పడానికే మీరు ముందు వరుసలో ఉంటున్నారు. నేనెందుకు చేయలేను, నేను చేసి చూపిస్తా అన్న ధీమా అనేది మర్చిపోయి, నేను ఎందుకు చేయలేకపోతున్నానో తెలుసా, ఈ కారణం వలన, ఆ కారణం వలన, ఆ పలానా కారణం వలన, ఈ సిచ్యువేషన్ వలన, ఆ సిచ్యువేషన్ వలన, ఇలా ఎక్స్క్యూజెస్, సాకులు, వీటి కోసం అన్వేషిస్తున్నారే తప్ప, ఇక్కడ చూడండి, ఒకటే విషయాన్ని ఒక చిన్న తేడాతోటి నేనెందుకు చేయలేను అనుకుంటే మీలో కసి పుడుతుంది, నేనెందుకు మారలేను అనుకుంటే మీలో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. నేనెందుకు సాధించలేను అనుకుంటే మీలో పిడికిలి బిగించబడుతుంది, ఇమ్మీడియట్గా లేచి నిలబడతారు. అసలు నేనెందుకు చేయలేదు, నేను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఒక్కసారి దృఢంగా మీరు అనుకుంటే మీలో స్టార్ట్ అవుతుంది, మొబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది, చలనం స్టార్ట్ అవుతుంది, చైతన్యం స్టార్ట్ అవుతుంది. కానీ అదే నేనెందుకు చేయలేను అనేదాన్ని మీరేమనుకుంటారు అంటే, నేనెందుకు చేయలేదో తెలుసా అన్న దగ్గర ఆగిపోతున్నారు. ఇక్కడ మీకు చాలా కారణాలు కనపడతాయి. మీ బ్యాడ్ సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి, మీ ఇంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు కనపడుతుంటారు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు కనపడుతుంటారు, మీ పిల్లలు కనపడతారు, మీ హస్బెండ్స్, లేకపోతే మీ వైఫ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, రకరకాల మీ అత్తమామలు, మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ మీకు కనపడుతున్నాయి. ఎందుకు అంటే, నేను చేయాలి అనుకుంటున్నాను కానీ నేను చేయట్లేను ఎందుకో తెలుసా అన్న దగ్గరే మీరు ఆగిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే నేనెందుకు చేయలేను అని మీరు గట్టిగా అనుకున్నారు అంటే, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలాంటి అగ్ని పర్వతాలైనా సరే శాంతి పర్వతాలుగా మీరు మార్చుకోగలుగుతారు. ఇది 100% ట్రూత్. ఎలా మారుతాయి మీరు అడగొచ్చు, మేడం మీరు అన్నీ కూడా ఏవో చెప్తున్నారు, ఎలా జరుగుతాయి అంటే, ఒకటే సింపుల్, మీరు వాటిని పట్టించుకోకపోతే అది శాంతి, పట్టించుకుంటే అగ్ని, అంతే కదా. ఏదైనా మన ఆలోచనలో ఉంటుంది, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాంట్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తలొంచినా కూడా గెలిచినట్టే లెక్క, అది మీకు అర్థం కావట్లేదు. ప్రతిసారి మనం గెలవాలి అంటే మనం ముందుకి వెళ్ళి మనం ఆర్గ్యుమెంట్లు చేయాల్సిన అవసరం లేదు, మనం తలొంచినా మనం గెలిచినట్టే లెక్క. అంటే లైఫ్ని చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఆ విషయం చాలామందికి చాలా బాధాకర విషయం ఏంటంటే, చాలామంది ఎడ్యుకేటెడ్స్లో కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఫ్యామిలీ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కెరీర్ సమస్యలు, ప్రతిదీ సమస్యగా మారిపోతుంది. నిజంగా మనం తెలుసుకుంటే చాలా ఈజీగా, సింపుల్గా మన లైఫ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మన లైఫ్ని, మనలో ఎదురైనటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకుంటామో, నేను చేయగలను అనే నమ్మకం, ధైర్యం మీకు పెరుగుతుంది.
కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, గెలిచిన వాళ్ళని, సక్సెస్ అయిన వాళ్ళని, హ్యాపీగా ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళు మారారు, నేనెందుకు మారలేను? వాళ్ళు చూడండి నా కళ్ళ ముందే జాబ్ కొట్టుకున్నారు, నేనెందుకు కొట్టుకోలేను? వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉంటున్నారో, నేనెందుకు హ్యాపీగా ఉండలేను? నేనెందుకు నా సమస్యలను పరిష్కరించుకోలేను? నేనెందుకు ఎదగలేను? ఇలా మీకు మీరు నిరంతరం, ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్గా మీ చెంపల్ని మీరు వాయించుకుంటూనే ఉండాలి. మీ భుజాన్ని మీరు తట్టుకుంటూనే ఉండాలి. మీకు మీరే చురకలు వేసుకోవాలి. కొరడా పట్టుకొని మీకు మీరే చురకలు వేసుకుంటూ ఉండాలి నిరంతరం. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ప్రయత్నించు, నువ్వు సాధించు, నువ్వు పరిగెత్తు, నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. ఎప్పుడు కూడా మీరు మీ చుట్టూ ఉన్న వాటిని చూడకండి. అవి మీరు మారితే ఆటోమేటిక్గా అవి మారిపోతుంటాయి, గుర్తుపెట్టుకోండి. సమస్యలు కూడా ఈరోజు ఉన్న సమస్య రేపు ఉండదు. దాని తీవ్రత ఈ రోజుకి రేపటికి తగ్గిపోతుంది. కాబట్టి సమస్యల్ని మనం మ్యాక్సిమం తగ్గించుకుంటూ వాటిని సరళం చేసుకుంటూ మన గోల్ ఎప్పుడు కూడా మారడానికే ట్రై చేస్తుంది. మనల్ని మనం ఎప్పటికప్పుడు గ్లోరిఫైడ్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రకాశవంతంగా మార్చుకుంటూ ఉండాలి. మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఇమ్మీడియట్గా మీలో మార్పు మొదలు పెట్టండి.